శ్రీ మహాజనాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. ఎప్పుడైతే రాజులందరూ ధర్మరాజు దగ్గరికి వచ్చి నువ్వు చేసిన సత్కారముతో చాలా సంతృప్తి పొందేమయ్యా, ఇక మేము వెళ్ళి వస్తాము, మమ్మల్ని వెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వాల్సింది అన్నారు. మేము మా రాష్ట్రాలకు వెళ్తాం, మీరు అనుజ్ఞ ఇవ్వాల్సింది అన్న తర్వాత ధర్మరాజు ఆ రాజులందరినీ కూడా తగిన రీతిలో సత్కరించిన తర్వాత, అంటే మన ఇంటికి ఎవరైనా ఒక కార్యక్రమానికి వస్తే వాడిని ఎలా సాధనంపాలో ఆ విధి విధానం చెప్తున్నాడు ఇక్కడ ధర్మరాజు. తమ్ముల్ని పిలిచి నాయన, ఈ రాజులందరూ కూడా మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి ప్రీతితోటి ఇక్కడికి వచ్చారయ్యా. వాళ్ళు తమ రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఆ విషయం చెప్పడానికి నా దగ్గరికి వచ్చారు. మీరు ఈ రాజులందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా భద్రంగా మన పొలిమేర వరకు సాగనంపండి అని చెప్పాడు. అన్నగారి మాటని శిరసా వహించినటువంటి, ఎప్పుడూ ధర్మ మార్గంలో ఉండేటువంటి పాండవులు ఒక్కొక్క రాజుని కూడా ప్రత్యేకంగా సాగనంపుతున్నారట. ఎవరు సాగనంపారండి అంటే, దుష్టజుమ్నుడు విరాట రాజును సాగనంపాడు, అర్జునుడు ద్రుపదుణ్ణి సాగనంపాడు, భీముడు భీష్ముడిని ధృతరాష్ట్రుణ్ణి సాగనంపాడు, సహదేవుడు ద్రోణుణ్ణి అశ్వత్థామని సాగనంపాడు, నకులుడు పుత్ర సైతంగా ఉన్నటువంటి శకుణ్ణి సాగనంపాడు, ఉపపాండవులు అభిమన్యుడు మహారథులైనటువంటి పర్వతీయ రాజులందరినీ సాగనంపాడు. ఈ రకంగా ఇక మిగిలినటువంటి రాజులందరినీ కూడా ధర్మరాజు తన బంధువర్గంలో ఉన్నటువంటి రాజులని పంపించాడు సాగనంపడానికి. ఈ రకంగా రాజులు విప్రులు అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీకృష్ణస్వామి వారు ధర్మరాజుతో అంటున్నారు, నాయనా, అపుర్క్షేత్వాం గమిష్యామి ద్వారకాం కురునందన రాజసూయం త్రతుశ్రేష్టం దిష్ట్వా త్వం ప్రాప్తవానపి. దైవానుగ్రహంతో చాలా చక్కగా రాజసూయాన్ని చేసేవయ్యా ధర్మరాజా. ఇప్పుడు ద్వారకా నగరానికి వెళ్ళి వస్తాను, నీ అనుజ్ఞ కోరుతున్నాను అన్నారు. ధర్మరాజు అంటున్నాడు కృష్ణస్వామి వారితో, తవ ప్రసాదాత్ గోవింద ప్రాప్త త్రతుపరో మయా. మహాత్మా, మీ అనుగ్రహం వల్లనే ఈ రాజసూయాగం సంపన్నమైంది. మీ అనుగ్రహం వల్లనే ఈ రాజసముదాయం అంతా కూడా వశమైంది. ఎన్నో కానుకలు ఇచ్చారు, నన్ను సేవించారు వారందరూ కూడా అని మీరు వెళ్ళవచ్చు అని నేను ఎలా చెప్పగలను మీకు? మీరు లేకుండా మాకు ప్రసన్నత ఎప్పుడైనా కలుగుతుందా అన్నాడు. అంటే భగవంతుడి పట్ల భక్తుడి యొక్క భావన ఎలా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడు కూడా భగవంతుడు సాన్నిధ్యంలోనే ఉండాలనే కోరుకుంటాడు భక్తుడు. మీరు లేకుండా మా కోరికలు తీరుతాయా? మీ సన్నిధిలో ఉంటేనే అదే మాకు పెన్నిధి అన్నాడు. అయినా అవశ్యం చేపటంతవ్య భవత ద్వారకాపురి, అయినప్పటికీ నువ్వు తప్పకుండా ద్వారక వెళ్ళాలి కదా అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణస్వామి వారు కుంతీదేవి వెళ్ళారు. అత్త, ఇప్పుడు నీ పుత్రుడు సామ్రాజ్యాన్ని పొందారు, ధనవంతులై కార్యసిద్ధిని కూడా పొందారు, చక్కగా సంతోషించేటువంటి సమయం ఇప్పుడు. ఇక నేను ద్వారకకి వెళ్ళి వస్తాను, నీ అనుమతి ఇవ్వాల్సింది అని చెప్పారు. తర్వాత సుభద్రకి ద్రౌపదికి కూడా మళ్ళీ కలుద్దాము అని చెప్పారు. చెప్పి వీడ్కోలు తీసుకుని అక్కడి నుంచి అంతఃపురం నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ శ్రీకృష్ణ స్వామి వారు స్నానము జపము అన్నీ పూర్తి చేసుకున్నారు. విప్రుల యొక్క ఆశీర్వచనం పొందారు. దారుకుడు మేఘసుందరమైనటువంటి రథాన్ని సిద్ధంగా ఏర్పాటు చేశాడు. శ్రీకృష్ణ స్వామి వచ్చి ఆ గరుత్మంతుడు ఉన్నాడు ధ్వజం మీద, గరుడ ధ్వజం. ఆ గరుత్మంతుడిని ఒక్కసారి చూశారు. రథానికి ప్రదక్షిణ చేశారు, రథం ఎక్కారు, ద్వారకా నగరానికి బయలుదేరారు. సాత్యకి కృతవర్మ వీరిద్దరూ కూడా శ్రీకృష్ణ స్వామి వారి వెంటనే రథం ఎక్కారు. చామరాలతో శ్రీకృష్ణ స్వామి వారికి సేవ చేస్తున్నారు. బలరాముడు వేల మంది యాదవులు ధర్మరాజు చేత
పూజలు అందుకున్నారు. అందుకున్న తర్వాత వారు కూడా బయలుదేరారు. అదే సమయంలో ధర్మరాజు సువర్ణ సింహాసనాన్ని విడిచిపెట్టాడు. తమ్ముళ్ళతో బయలుదేరాడు. రథాలు ఏవి తీసుకురాలేదు, వాహనాలు తీసుకురాలేదు. కాలి నడకన శ్రీకృష్ణ స్వామి వారి వెనకాల అనుసరిస్తూ నడుస్తున్నాడు. స్వామి ఒక్క క్షణం రథం ఆపి చెప్పారు, హితబోధ చేస్తున్నారు స్వామి ఇక్కడ. అప్రమత్త స్థితో నిత్యం ప్రజా పాయుసాంపతే పర్జన్యమివ భూతాని మహాద్రుమం ఇవ ద్విజాః. నాయన, అప్రమత్తతతో నువ్వు నిత్యము కూడా ప్రజల్ని రక్షించాలి. ప్రాణులు మేఘాన్ని ఆశ్రయిస్తారు. మేఘం నుంచే జలం వస్తుంది, అన్నీ వస్తాయి. పక్షులు మహావృక్షాన్ని ఆశ్రయిస్తాయి. దేవతలు ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తారు. అదే రకంగా నీ బంధువులు, నీతే పని వాళ్ళందరూ కూడా నిన్ను ఆశ్రయించుకొని ఉంటారు. బాంధవా స్తోపజీవంతు సహస్రాక్షమివామరాః కృత్వా పరస్పరేణేవం సంవిధం కృష్ణపాండవో అన్యోన్యం సమనుజ్ఞాప్య జగ్మతుః స్వగృహాన్ ప్రతి. ఆ రకంగా చెప్పిన తర్వాత శ్రీకృష్ణ స్వామి వారు ధర్మరాజు పరస్పరం వీడ్కోలు పలికారు. తమ తమ నివాసాలు శ్రీకృష్ణ స్వామి వారు దారట్టు బయలుదేరారు. ధర్మరాజు తన రాజధానికి బయలుదేరాడు. గతే ద్వారవతీం కృష్ణే శాశ్వత ప్రవరే నృప ఏకో దుర్యోధనో రాజా శకునిశ్చ సౌబలః తస్సాం సభాయాం దివ్యాయాం ఊతదుస్తో నరర్షభో. శ్రీకృష్ణ స్వామి వారు దారకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు మిగిలిపోయి ఉన్నారయ్యా అంటే దుర్యోధనుడు, శకుని మాత్రమే అక్కడ మిగిలి ఉన్నారు. స్వస్తి.